పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుల్లో ఒకరిగా వెలుగొందారు. మెగాస్టార్ చిరంజీవి సినీ విరామం తీసుకున్న తరుణంలో నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించడానికి బలమైన పోటీదారుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అలాగే అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో రికార్డులను సైతం బద్దలు కొట్టారు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలపై దృష్టి సారించడం, తద్వారా సినిమాలపై శ్రద్ధ తగ్గడం జరిగింది. ఈ సమయంలో మిగతా అగ్ర హీరోలు తమ స్థాయిని పాన్ ఇండియాకు విస్తరించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ నెంబర్ గేమ్లో కాస్త వెనుకబడ్డారు. దీంతో ఆయన అభిమానులు బాక్సాఫీస్ రికార్డుల గురించి గట్టిగా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. సినిమాలకు రీఎంట్రీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా 3 రీమేక్ సినిమాల్లో నటించి ఓ మోస్తరు ఫలితాలు సాధించారు. ఆ వెంటనే వచ్చిన ఆయన మొట్టమొదటి స్ట్రైట్ చిత్రం హరిహర వీరమల్లు మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే చివరిగా ఆయన నుంచి విడుదలైన ఓజీ చిత్రం మాత్రం అభిమానులను విశేషంగా మురిపించింది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు ఓజీ చిత్రం ఈ సంవత్సరం విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో నెంబర్ 1 సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది భారీ చిత్రాల సందడి అంతగా లేకపోవడంతో ఓజీ విడుదలకు ముందు విక్టరీ వెంకటేష్ సంక్రాంతి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అత్యధిక గ్రాసు వసూళ్లను కలిగి ఉంది. ఆ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాసు వసూళ్లతో అప్పటి వరకు ఈ సంవత్సరానికి నెంబర్ 1 సినిమాగా కొనసాగింది. అలాంటిది ఓజీ వచ్చి ఆ వసూళ్లను సునాయాసంగా అధిగమించింది. ఈ చిత్రం ఫుల్ రన్లో 320 కోట్ల రూపాయల పైగానే కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది టాలీవుడ్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఓజీ తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఉన్న సినిమాగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలకు పైగా మాత్రమే కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించినప్పటికీ ఇతర భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా పూర్తిగా ముగియకపోయినా దీని ఫుల్ రన్ కలెక్షన్లు ఓజీని దాటడం కష్టమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఓజీ సూపర్ హిట్ ద్వారా ఈ సంవత్సరానికి టాలీవుడ్ నుంచి నెంబర్ 1 హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు అనడంలో సందేహం లేదని సినీ వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఓజీతో బంపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వేచి ఉండక తప్పదు.